ఏర్పాటు చేస్తుందని టీడీపీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వేదవ్యాస్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో చేనేత సొసైటీలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. కార్మికులకు అందవలసిన పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు వేదవ్యాస్. ఈ అరాచక పాలన, అవినీతి పాలన గత 5 సంవత్సరాల నుంచి మనం చూసాం. వ్యవస్థలన్నీ నిర్మూలన అయిపోయినాయి. ప్రజాస్వామ్యం కొని చేయబడింది. పౌరులకు ఉండే సామాన్య హక్కుల్ని కూడా అనుభవించడానికి లేని పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, స్థానిక నాయకులు కానీ ఎంతటి భయానకమైన వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో కలిగించారో స్వయంగా మేము చూసాము, అనుభవించాము కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకునే రాబోయే ప్రభుత్వంలో ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా మనందరికీ కావాలన్న ఉద్దేశంతో మేము వ్యాసగారి నాయకత్వాన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ జనసేన పార్టీ తరఫున ఆయనకి మా మద్దతు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఉమ్మడి అభ్యర్థిగా వ్యాసగారు వస్తారని, ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 10వ వంతు కూడా ఇళ్ల నిర్మాణం ఇక్కడెక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. ఏదైనా మాటలు చెప్పడమే కానీ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. మాటలు తప్పితే చేతలు లేనే లేవు. ఏదైనా తప్పకుండా రాబో రోజుల్లో మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాను. ఎందుకంటే ఒకసారి చూసి అప్పుడు చేసిన అభివృద్ధి ఎలా ఉంది, ఎంత మేర ఉంది, మళ్ళీ ఏం చేయాలి, ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకోవడానికి పర్యటన కార్యక్రమం పెట్టాం. తప్పకుండా మరి రాబో రోజుల్లో ఇవన్నీ కూడా మరి ప్రజలకి ఉపయోగపడేదానికి తప్పకుండా రాబో ప్రభుత్వం తమ యొక్క